టుడే తెలంగాణ కరీంనగర్. తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాట యోధులెందరో భక్తి మార్గంలో తమ వంతుగా నేను పోరాడాను. తెలంగాణ రాష్ట్ర సాధనకై నా వంతు కృషి నేను చేశాను అంటున్నాడు కుడితి శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర సాధనకై చేసిన భక్తి పోరాటం తాలూకు వివరాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. మనం వారితో మాట్లాడదాం. అన్నతో. అన్న నమస్తే. నమస్తే. నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకంటే ముందు ఏం చేసేవాడు? తెలంగాణ ఉద్యమం పాల్గొనక ముందు సుతారు పని చేసేది, మేస్త్రి పని. మొదటి నుంచి నీ వృత్తి మేస్త్రి వృత్తి. మేస్త్రి. నీకెందుకు ఉద్యమంలో పాల్గొనాలనిపించింది? ఎందుకు ఇంత? అయితే తెలంగాణ ఉద్యమము జరుగుతూ ఉంటే అరెస్టులు చేసుడు బాగా జరుగుతున్నాయి. చదువుకున్న విద్యార్థుల చదువులన్నీ వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఇట్లా పోరాటం చేస్తే అరెస్టులు చేస్తున్నారు. ఆ అరెస్టులకు భరించలేక ఉన్న ఆస్తులు పాస్తులు అన్నీ కూడా అమ్ముకొని, మా ఆస్తులు పాస్తులు మేమే అమ్ముకొని ఉద్యమం చేసినా కానీ ఉద్యమం చేయని ఇతరులు అరెస్టులు చేస్తానని వాళ్ళు చాలా బాధతోనే కొంతమంది చనిపోవడం జరిగింది. అయితే ఇంతమంది చనిపోతారు, ఇంతమంది అరెస్టులు చేస్తారు, గవర్నమెంట్ తొందరగా గుర్తిస్తే మంచిగా ఉండు. నేను దేవుణ్ణి వేడుకుంటా అయ్యప్ప దీక్ష తీసుకొని గుడి గుడి కల్లా సైకిల్ యాత్ర చేసి. ఏ సంవత్సరంలో ఇది? ఇది 2009లో. ఓకే. 2009లో అంటే శబరిమలకి ఎట్లా మాల వేసుకున్న మొదటి సంవత్సరంలోనే శబరిమల సైకిల్తో వెళ్ళావా? అంటే నేను అంతకుముందే 10 సంవత్సరాల ఉంది. 2001 నుంచే నేను అయ్యప్ప దీక్ష తీసుకుంటాను. అయితే 9వ సంవత్సరం నుంచి ఇంకా కొంచెం అది వరకు జోరు జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం జోరు జరుగుతుంది, బాగా అరెస్టులు అవుతున్నాయి, బలిదానాలు స్టార్ట్ అవుతున్నాయి. అయితే మరి మనకు పుణ్యక్షేత్రాల దీక్షలు తీసుకుంటున్నాం, మరి పోతున్నాం, అత్తన్నాం, మనం ఏం కోరుకుంటున్నాం? మరి వీళ్ళందరూ ఏం కోరుకొని చచ్చిపోతారు? ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? మళ్ళా వాళ్ళ లక్ష్యం ఎందుకు నెరవేరద్దు? మరి మన దేవుణ్ణి అయితే మనం అయితే దీక్ష తీసుకుంటున్నాం. ఈ దీక్ష తీసుకుంటా వాళ్ళు కోరుకున్న కోరికలే మనం కోరుకుందాం దేవుణ్ణి. ఆ రాష్ట్రం ఏర్పడాలి, ఆ బలిదానాలు ఆగాలి, అరెస్టులు ఆగాలి. అట్లా రాష్ట్రం ఏర్పడితే బలిదానాలు అవుతాయి, అరెస్టులు అవుతాయి. అవి మీ దేవతలు అందరికీ మేము సైకిల్ యాత్రతోని దేవుళ్ళని వేడుకుంటా. మొదటగా సైకిల్ యాత్ర ఎటు శబరిమల చేశారా, కాశీ యాత్ర చేశారా? ఫస్ట్ పాదయాత్ర చేసిన. పాదయాత్ర మన కాళేశ్వరం, ఇక్కడ నుంచి కాలినడకన కాళేశ్వరం పాదయాత్ర చేసి కాశీ పోయినంత విలువ కాళేశ్వరం పోయా. ఈ నుంచి కాళేశ్వరం పోయే వరకు ఒక 3 రోజులు పట్టింది. ఓకే. ఆ 3 రోజులు అప్పుడు. దాని తర్వాత ఏం చేశారు? దాని తర్వాత మళ్ళీ సైకిల్ యాత్ర స్టార్ట్ చేసిన. మన కరీంనగర్ భగత్నగర్ అయ్యప్ప టెంపుల్ నుంచి శబరిమలకు. ఎన్ని రోజులు పట్టింది? శబరిమల కంటే నేను ఫస్ట్ ఎండాలకు సైకిల్ యాత్రతో పోతా, దాని తర్వాత కొండగట్టుకు, అట్లనే ధరంపూరి, ఇట్లా మన తెలంగాణ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకుంటా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఈ దేవుళ్ళకి యాత్రలు చేయడం జరిగింది. యాత్రలు చేసుకుంటా నేను మొక్కిన మొక్కులు కూడా మళ్ళీ చెల్లింపులు చేసుకుంటా కూడా 18 సంవత్సరాల దాకా సైకిల్ యాత్ర చేస్తా. 18 సంవత్సరాలలో నేను మొక్కిన మొక్కులన్నీ కూడా చెల్లింపులు చేస్తా. ఒక్క మొక్కు కూడా మర్చిపోకుండా చేస్తా. నాకు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, బలిదానాలు ఆగాలి, అరెస్టులు ఆగాలి అని అట్లనే వేడుకున్నా. సో ఓకే, నీ కోరిక నెరవేరినట్టేనా? నా కోరిక నెరవేరింది. 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను 2009లో తీసుకున్నా. 2014 దాకా అట్లా దీక్షలనే ఉండి ఇక అందరు అన్నారు ఈ స్వామికి పిచ్చి లేచింది, ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడది, వీళ్ళ పిల్లలు వీళ్ళ భార్య పిల్లలు ఆగమవుతారు, ఈయనను ఎట్లా చేసి విరమల చేపియాలని ఎంతో మంది ప్రయత్నం చేసింది. చేసినా కానీ నేను భయపడలే. సైకిల్ యాత్ర అట్లా గుడి కల్లా దేవుళ్ళను వేడుకుంటా శబరిమల దాకా అట్లనే సైకిల్ యాత్ర చేసుడు. అట్లా 5 సంవత్సరాలు చేసే వరకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇక అదే గుళ్ళకు మళ్ళీ భగత్నగర్ అయ్యప్ప టెంపుల్ పోయి విరమల చేసి ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం ఉంది. ఇక నేను మొక్కిన మొక్కులను చెల్లింపులు చేయాలి కదా అని అట్లనే సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప దీక్ష తీసుకుంటా. అట్లనే గుడి కల్లా మొక్కిన మొక్కులను. కాశీ యాత్ర చేసినప్పటి సంఘటనలు చెప్పండి.
కాశీ యాత్ర ఇక లాస్ట్ అది 18వసారి పూర్తి అయిపోతుంది ఇక సైకిల్ యాత్ర శబరిమలకు. ఇక కాశీకి కూడా ఒకసారి పోయి మొక్కిన మొక్కులు చెల్లింపులు తెలంగాణ చేసుకుంటా. సాధన కోసమే చేశారా? తెలంగాణ సాధన కోసమే మీ అందరిని వేడుకుంటేనే మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. బలిదానాలు ఆగినాయి, అరెస్టులు ఆగినాయి. నాకు ఎంతో సంతోషం. నా సంతోషంగా ఇదే సైకిల్ యాత్ర నేను చెప్పిన మాట నెరవేర్చుకుంటానికి ఇదే సైకిల్తో నచ్చ నేను మొక్కిన మొక్కులని చెల్లింపులు చేసుకుంటాను. అట్లనే మొక్కిన మొక్కులన్నీ చెల్లింపులు చేసుకుంటా వచ్చిన. కంప్లీట్ అయిపోయినాయి మొక్కులన్నీ? మొత్తం పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం వరకే పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మనకు అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ చెప్పిండు, నేను వ్యవసాయ భూమి ఇస్తా, భూమి లేని వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా, పోతే వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పిల్లలకు ఒకరికి జాబ్ ఇస్తా అని అప్పుడు చెప్పిండు. చెప్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల ఒకసారి ఆయన బర్త్డే రోజు రమ్మంటే వేనా కేసీఆర్ బర్త్డే రోజు. అయితే ఆ రోజు పోతే ఏం కావాలి స్వామి నువ్వు బాగా కష్టపడావు అన్నాడు. అంటే సార్ మీరు చెప్పింది చేయండి అని అన్న. నేను ఏం చెప్పినా అన్నాడు. అంటే ఇట్లా తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు నువ్వు భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తా అన్నావు, ఉద్యోగం లేని ఇంట్లో ఉద్యోగం ఇస్తా అన్నావు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నావు, గాయ 3 నాకు కావాలని అన్నా. సరే నేను రాసుకున్నా, ఇక నీకోటి రాసిస్తా అని రాసిచ్చిండు. రాసిచ్చింది అప్పుడు కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఏం రాసిచ్చిండు? నాకు రాసిచ్చింది ఇంకా ఇల్లు ఉన్నాయి చూపెడతాను. రాజీవ్ గృహ కల్ప రాలేదు. మరి ఇవి చూపిస్తే సీఎం గారు కేసీఆర్ ఇచ్చిన పరిస్థితి కదా, వాటికి స్పందించలేదా అధికారులు? మళ్ళీ ఇక అప్పటి నుంచి అప్పుడు ఒక్కసారి అందరికి కంటికి కనిపించిండు. ఇక ఆ తర్వాత చూసి ఇక కంటికి కనిపించలే. ఇనుపకాని చేసుకున్నాడు. పోలీసు వాళ్ళను 1000 మందిని పెట్టుకున్నాడు ఇక ఆ ఇంటి చుట్టూ. ఎవ్వలను కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పోనీయాలి. బయట నుంచి బయటకే పంపించారు. అంటే ఎప్పుడన్నా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేశారా? సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప దీక్ష తీసుకుంటా కదా, సంవత్సరానికి ఒకసారి సైకిల్ యాత్ర చేస్తా కదా, సంవత్సరానికి ఒకసారి సైకిల్ యాత్రతోనే పోయి కలుద్దామని పోతే అస్సలు కలవనియాలి పోలీసు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏర్పడ్డది కాబట్టి మాకు ఏమన్నా మీరు సాయం చేయాలి. అప్పుడు కేసీఆర్ అయితే చేయలేదు, మొత్తం అబద్ధాలు ఆడే మమ్మల్ని అందరినీ సర్వం వెనకబడ కొట్టిండు, ఏడిపించిండు. మా భార్య పిల్లలకు మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి ఏర్పడ్డది కేసీఆర్, కానీ మాకు ఏర్పడలేదు. మాకు ఇప్పుడు ఏర్పడ్డది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మీరు మాకు ఏదైనా సాయం చేయాలి, ఇల్లు, పిల్లలకు ఉద్యోగము, లేకపోతే ఇంత వ్యవసాయ భూమి. నీ పైన అప్పుడు ఏమైనా కేసులు అయ్యాయా? నా పైన అప్పుడు ఏం కేసులు ఏం కాలేదు, పోరాటం చేశారు. సో ఇది కుడితి శ్రీనివాస్ గారి గాథ. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేశాను, నాకు ఏదైనా కల్పించండి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఇన్ని రకాలుగా చేశాను. నేను ఒక తాపీ మేస్త్రిగా పని చేసుకొని జీవనం పోషించుకునేవాడిని. సో ఇప్పుడు నేను ఆ పని కూడా చేయడం లేదు. సో ఇప్పుడు ఆ పని చేస్తున్నావా నువ్వు? లేదు. సో ఆ పని కూడా ఏం చేయడం లేదు. ఆయనకి సో గవర్నమెంట్ స్పందించి ఆయనకి ఏదైనా ఏర్పాటు చేయాలని, సో అందరిలాగే ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఏదైతే లభిస్తుందో సో దాన్ని ఆయన రికార్డ్ చూసి తగు న్యాయం చేయాలని